శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 27వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నాం. సమర్థుల వారి శిక్షణలో శివాజీ మహారాజు కూడా సానపట్టిన వజ్రంగా తయారయ్యారు. గురువు తాలూకా పర్యవేక్షణలో ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకుని అవి చాలా వరకు అన్ని అనుభవపూర్వకంగానే శివాజీకి దగ్గరుండి కట్టుదిట్టమైనటువంటి సుశిక్షణమైనటువంటి శిక్షణలో తయారయ్యాడు. అటువంటి విషయాన్ని ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. ఒకసారి సమర్థుల వారు సతారాకి సంబంధించినటువంటి సమీపంలో జరంజియా పర్వత ప్రాంతంలో అడవుల్లో నివసిస్తున్నారు. శివాజీ మహారాజు గారు కూడా రాయగఢ్ నుంచి ఆ విషయం తెలుసుకుని గురువు గారిని దర్శించుకోవడానికి వచ్చారు. గురుదేవ, తమ సన్నిధిలో 4 రోజులు గడపాలని నా మనసు ఊరుతున్నది. స్వామి, తమరు సతారాలో కొన్ని రోజులుండి మమ్మల్ని పావనం చేయండి అని శివాజీ మహారాజు ప్రార్థించాడు. సమర్థుల వారి శిష్యుల అభ్యర్థనని ఒకప్పుడు ఖండిస్తారు, ఒకప్పుడు మన్నిస్తారు, ఒకప్పుడు తోసిపుచ్చుతారో, ఎప్పుడు ఎలాగ ఏ సమయంలో ఎలా అంగీకరిస్తారో తెలియదు. కాబట్టి అభ్యర్థించడం శిష్యుల తాలూకా బాధ్యత. ఆమోదించడం, ఆశీర్వదించడం, తిరస్కరించడం గురువుల వంతు. వారి అభిష్టం మేరకే జరగవలసినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సమర్థుల వారి ప్రియ శిష్యుడు కళ్యాణ్ మాత్రం గురుదేవుల మనోభావాల్ని కొంతలో కొంత అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా ఎప్పుడు గురుదేవుల ఆదేశాలు వేచి ఉండడం మాత్రమే తెలుసుకుంటారు. వారి శిష్యులందరిపైన అపారమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎవరెవరి అర్హతలేవో సమర్థుల వారికి తెలుసు. కాబట్టి వారికి తగినటువంటి కార్యక్రమాలను బోధిస్తూ వారికి కావలసిన నిర్వహణా సామర్థ్యం కూడా గురుదేవులే ప్రసాదిస్తూ ఉంటారు. ఇది అందరికీ అనుభవపూర్వకమైనటువంటి విషయం. వేణుభాయి, మధుకరు, అజ్ఞాను, కళ్యాణు, శివాజీ మహారాజ్, దినకర్ భట్ వీళ్ళెంతమంది కూడా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. శివాజీ మహారాజు పైన ఉన్నటువంటి కార్యభారం చాలా గొప్పది. అది ఏమిటి అంటే దేశ రక్షణా వ్యవస్థ. ఆ నిర్వహణా సామర్థ్యాన్ని సమర్థుల వారు అదృశ్యంగా అందిస్తూ ఆపత్కాలంలో కావలసిన సందేశాలను సూచిస్తూ అతని చేత రాజ్యపాలన చేయిస్తున్నారు. ఆ సంగతి శివాజీ మహారాజు వారికి పూర్తిగా తెలుసును. రాజకార్యాలతో అలసిపోయి తరుణంలో సమర్థుల వారి సన్నిధికి చేరి కొంత సేద తీర్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి రావటం శివాజీ మహారాజు గారికి అలవాటు. అయితే సద్గురువుల దర్శనంతో నూతన తేజస్సు, ఉత్సాహం అతనికి లభిస్తూ ఉండేది. అప్పుడప్పుడు సద్గురువు దర్శనం లభించకపోతే శివాజీకి ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉండేది. అతని బాధను గ్రహించి అతి దగ్గర సమీపంలో సమీపంలో సమర్థుల వారి దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉండేవారు. కోటి తల్లుల ప్రేమ సమర్థుల వారి, అంతేకాకుండా కోటి తండ్రుల బాధ్యత కూడా తీసుకుంటూ ఉండేవారు. ఈ విధమైనటువంటి అనుబంధం అది గురు శిష్యులది. అందుచేత సమర్థుల వారు శివాజీ అభ్యర్థనను మన్నించి శివాజీ గురుదేవులు సగౌరవంగా తోడ్కొని వచ్చి సతారాలో వారికి తగినటువంటి వసతి కల్పించారు. వారికి కావలసినటువంటి సమస్త సేవలను తానే స్వయంగా చేస్తున్నారు. రాజదుస్తులు కాకుండా నిరాడంబరంగా సిపాయి దుస్తులు ధరించి సద్గురుని బస ముందు సేవలో నిమగ్నులయ్యారు. సమర్థులు ప్రతిరోజు ఉదయాన్నే మాహులి సంగమానికి పోయి అక్కడ స్నానానుష్ఠానాలు ముగించుకుని వస్తూ ఉండేవారు. సమర్థులు వారు సతారాలో ఉన్నారనే విషయం రంగనాథ స్వామి వారి నిగడి వారికి తెలిసింది. రంగనాథ స్వామి సమర్థుల వారి శిష్యులు అగ్రగణ్యులు. ఎందుకంటే వారికి సకల సిద్ధులు సంప్రాప్తమైనటువంటి తర్వాత కించిత్ కూడా తాను సిద్ధుడనని అహం కలగకుండా ఉండడానికి సమర్థుల వారిని శరణు పొంది వారి శిష్యుడు అనిపించుకున్నారు. అంతటి నిరహంకారులు వారు. అయితే వారు వేషధారణ విచిత్రంగా ఉండేది. ఖరీదైన దుస్తులు ధరించేవారు. విల్లంబులు, కత్తి, డాలు మొదలైన ఆయుధాలు ధరించి గుర్రంపై స్వారీ చేస్తూ ఎక్కడికైనా పోతూ ఉండేవారు. వారి వెంట కాషాయ వస్త్రధారులు, శ్వేత వస్త్రధారులు అనేక శిష్యవర్గం అనుసరించి వస్తూ ఉండేవారు. ఈ విధంగా 50 మంది శిష్యులు వెంట పెట్టుకుని సమర్థుల దర్శనం కోసం ఆయన సతారాకు వచ్చారు. సమర్థుల వారు బస చేసిన ప్రదేశం తెలుసుకుని తమరు రాక తెలపవలసిందిగా ఒక శిష్యుడిని పంపించారు. ఆ వ్యక్తి సరాసరి వచ్చి శివాజీ మహారాజు సిపాయి వేషంలో ఉండడం వలన గుర్తించలేక సేవకుడిగా భావించి వందనం చేయకుండా ఇలా చెప్పారు:
ఓ సిపాయి, మా గురుదేవులైనటువంటి నిగడి రంగనాథస్వామి వారు 50 మంది శిష్యులతో వేంచేశారు. వారు సమర్థులకి అత్యంత ప్రియమైన శిష్యులు. వారికి విడిది మరియు అందరికీ భోజన వసతి కల్పించవలసిందిగా మీ శివాజీ రాజా గారితో చెప్పు అన్నారు. ఆ వచ్చిన వ్యక్తితో శివాజీ, సరే, ప్రస్తుతం ఆ కనబడుతున్నటువంటి లోగిలిలో బస్తేయండి. నేను సమర్థుల వారికి విషయాన్ని నివేదించి తర్వాత తమరి ఆదేశానుసారం ఆజ్ఞను తెలియజేస్తాను ఇలా చెప్పారని అతన్ని పంపించేశాడు. శివాజీ మహారాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ స్వామి ఇంత ఆడంబరం కలిగి ఉన్నాడు, సమర్థుల శిష్యుడునని చెప్పుకుంటున్నాడు. నిరాడంబరునైనటువంటి సమర్థులు ఈయన ఎలాగ శిష్యుడిగా స్వీకరించాడు? సాధువుకు ఉండవలసినటువంటి లక్షణాలేవి కనిపించడం లేదు. వీరికి ప్రతి సంవత్సరం ఆశీర్వాదపూర్వకంగా గురుదేవులు వస్త్రాలు పంపిస్తారని విన్నాను. ఇప్పుడే తొలిసారిగా వీరిని దర్శించుకుంటున్నాను అని లోపల సందేహంతో బాధపడుతూ సిపాయి వేషం ధరించి ఉండడం వల్ల రంగనాథస్వామి శిష్యుడు తనను గౌరవించలేదనే విషయాన్ని లోపల బాధపడుతున్నాడు శివాజీ మహారాజ్. సరాసరి సమర్థుల వారి చెంతకు పోయి, శివాజీ మహారాజ్ గురుదేవ, తమ శిష్యుడనని రంగనాథస్వామి వారని ఒక గురువు 50 మంది శిష్యులతో వచ్చారు. వారికి తమ దర్శనం మరియు భోజన వసతి కల్పించమని కోరారు. తమ ఆదేశాలు ఇస్తే తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సవనీయంగా శివాజీ మహారాజ్ మనవి చేశారు. సమర్థుల వారు శివాజీ మదిలో మొదలైన భావాలన్నీ తెలుసుకుని ఇతనిని సంస్కరించడానికి ఇదే అదును అనుకుని భావించి శివాజీతో, ఎవరు? రంగోబానా? వాడొట్టి భ్రష్టుడు. గొప్పగా ముత్యాల తలపాగా, బంగారు నగలు, ఖరీదైన దుస్తులు, ఆయుధాలు ధరించి ఒక వీరుడిలా తిరుగుతూ ఉంటాడు. వాడు 50 మందిని వెంట పెట్టుకుని తీసుకొని వచ్చాడా? వాడికి దర్శనం కావాలా? అదేమీ కుదరదని చెప్పేయి. వాడి వస్తే ఏదో వాడే చూసుకోమని నిష్కర్షగా చెప్పేయి. చూసావా, వాడి వేషం, వాడి దర్పం అసలు నాకు నచ్చదు. వాడిని పంక్తిలో కూర్చుండబెట్టుకుని భోజనం చేయడం మనకి తగదు. దర్శనం భోజనం రెండూ కుదరదని చెప్పి ఓ కబురు పంపించు అని సమర్థుల వారు అనగానే శివాజీకి గురుదేవులు తన భావాలతో సరిగా ఏకీభవించారని సంతోషం కలిగింది. ఒక సేవకుడిని పిలిపించి, రంగనాథస్వామి శిష్యులతో ఫలానా ధర్మశాలలో మకాం చేశారు, వారితో నా మాటగా విషయం చెప్పు. సమర్థ రామదాస్ స్వామి వారు దర్శనం కానీ వారితో సహపంక్తి భోజనాలు కానీ కుదరదన్నారు. మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని చెప్పమన్నారా అని చెప్పి నువ్వు చెప్పి వచ్చేయని శివాజీ తన సేవకుడి చేత పంపించాడు. ఆ సేవకుడికి కూడా ఆ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. సమర్థుల వారు దయామయులు కాబట్టి దర్శనం ఇయ్యనన్నారు. శివాజీ మహారాజు మహా ఉదారుడు, సందర్శనానికి వచ్చినటువంటి అతిథుల్ని ఆతిథ్యం ఇయ్యనన్నారా? ఇదేదో వింతగానే ఉన్నదని భావించాడు. అయినా తాను వారు చెప్పినట్లు చెప్పడం తన బాధ్యతని నిర్ధారించుకుని రంగనాథస్వామి వారి విడిది వద్దకు పోయి నిలబడి స్వామివారిని దర్శించి శివాజీ చెప్పమన్న మాటలు వారికి విన్నవించాలంటే అతనికి నోరు రావడం లేదు. అలా నమస్కారం చేసుకుని మౌనంగానే నిలబడిపోయాడు. కొంచెం సేపు చూసి ఆయన, శిష్యులారా పదండి, మనకి భోజనాలకు రమ్మనమని పిలుపు వచ్చింది, అందరూ ఒక్కసారిగా పోదాం రండి అని వారి శిష్యులతో సంబోధించేసరికి కబురు తెచ్చిన సేవకుడు కంగారుపడి, స్వామి అన్నాడు. రంగనాథ స్వామి, ఎందుకు తొట్టుబాటు పడుతున్నావు? వారు ఏమి చెప్పమన్నారో చెప్పు, సందేహిస్తావెందుకు అంటున్నా అతను చెప్పలేకపోతున్నాడు. అతని స్థితి గమనించి, ఓహో, సమర్థుల వారి దర్శనానికి అనుమతించలేదు, పైగా మా భోజన ఏర్పాట్లు మమ్మల్నే చేసుకోవాలని చెప్పమన్నారు, అంతేనా? అదేగా వారు చెప్పి పంపించింది, నువ్వు చెప్పవలసింది అదే. సరే, నువ్వు వెళ్ళవచ్చు, మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం అని సేవకుడితో చెప్పి శిష్యుల వంక వైపు చూసి, ఒరేయ్, ఆ పెరట్లో ఏమైనా దొరుకుతాయేమో, ఈ పూట దానితో వంట చేయండి అన్నారు. ఒక శిష్యుడు పోయి చూసి వచ్చి, స్వామి, పెరట్లో ఏమీ లేవు, ఒక దున్నపోత మాత్రం అటు ఇటు తిరుగుతున్నది అన్నాడు. ఒరే, అది చాలులేరా ఈ పూటకి అని స్వామి అంటూ ఉంటే సేవకుడు తిరిగిపోకుండా అక్కడే నిలబడి, ఏమిటి, ఈ దున్నపోతు మాంసం తింటారా? అందుకేనేమో సమర్థుల వారు వీరిని దర్శనానికి రానియలేదు అనుకుని మరికొంచెం సేపు అక్కడే నిలబడి రంగనాథస్వామి శిష్యుడు, స్వామి, ఆ దున్నపోతును నేను వధించలేనన్నాడు. అయితే నేనే వస్తున్నా అంటూ స్వామి పోయి ఒక్క ఉదుటిన దాని కొమ్ములు పట్టుకుని తన కరవాలంతో ఒకటే వీటితో దాని తలను ఖండించారట. నిజానికి ఇక్కడ అలా అని మనం భావించుకోకూడదు. ఇది ఒక దైవలీల కాబట్టి ఇది అహంకారాన్ని చంపడానికి, అహంకారాన్ని అణచడానికి గురువులు చేస్తున్నటువంటి లీలలు ఇవి, అద్భుతమైనటువంటి లీలలు. ముందుకు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ దృశ్యాన్ని చూసినటువంటి సేవకుడు ఇక ఇక్కడ నిలబడే కన్నా పాపం నాకు చుట్టుకుంటుందని చెప్పి వేగంగా వెంటనే వచ్చి శివాజీతో తాను చూసినటువంటి దృశ్యాన్ని, వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెంటనే చెప్పాడు. వెంటనే శివాజీరాజు వెళ్ళి లోపల ఉండి సమర్థుల వారికి విషయాన్ని చెప్పాడు. తనలో తాను ఇలా తలంచారు, భోజన ఏర్పాట్లు మనమే చేసినట్లయితే ఇటువంటి హింసాకాండ జరిగేది కాదు కదా. గురుదేవుల ఆజ్ఞ ఎందుకు లేదో అవగాహనకు రావటం లేదు. భగవాన్, ఏమిటి లీల? నా రాజ్యంలో సాధువులు ఇలా చేయటం ఏమిటి అని. అలాగని నేను సాధువుని
నేను నేను నియంత్రించలేకపోయాను అని ఆలోచించుకుంటూ ఉండగా సమర్థుల వారు, శివబా, వాడు భ్రష్టుడని అన్నాను కదా, నాకు తెలుసు వాడు ఇలా చేస్తాడని, వాడికి తగిన బుద్ధి చెప్పి పంపిస్తానులే, నువ్వు చూస్తూ ఉండు అన్నారు. శివాజీరాజు మనసంతా వ్యాకులంగానే ఉంది. మధ్యాహ్నం భోజన సమయానికి సమర్థులు అందరూ భోజనాలు చేయండి అన్నారు. శివాజీ, గురుదేవ, తమరు స్వీకరించిన తర్వాత మేము ప్రసాదం తీసుకుంటామన్నారు. శివబా, రంగోబా భ్రష్టుడే, అయినా వాడు నా శిష్యుడు కదా, వాడు తిన్నది లేనిది తెలుసుకోకుండా నేను ఎలా తినగలను అన్నారు. మరి వారు భోజనాలు అయినవా లేదా అనేది సేవకుడిని పంపి తెలుసుకోమంటారా అని రాజు ప్రశ్నించగా సమర్థులు వారు అనుమతించారు. వెంటనే రాజు సేవకుడిని, శివాజీ మహారాజ్ సేవకుడిని పురమాయించి, సేవకుడు బయలుదేరే లోపలే రంగనాథస్వామి శిష్యుడు ఒకడు వచ్చి ఇలా చెప్పాడు, మా గురువుగారు రంగనాథస్వామి వారు సమర్థుల వారిని రామప్రసాదం కోసం ఆహ్వానిస్తున్నారు అని చెప్పాడు. శివాజీ మహారాజుకి ఇది వినగానే మతిపోయినట్లయింది. ప్రతి విషయము ఈ రోజున చాలా విచిత్రంగా జరుగుతోందని భావిస్తూ లోపలికి పోయి సమర్థుల వారికి ఈ విషయాన్ని తెలియజేశారు. సమర్థుల వారు, ఆహా, పిలుపు వస్తుందనుకుంటూనే ఉన్నాను, వచ్చిందా? అవును, నన్ను పిలవకుండా వాడు భోజనం ముట్టడు అంటూనే లేచి సంతోషంగా బయలుదేరారు. గురుదేవుల వెంట శివాజీ కూడా నడుస్తుంటే, ఏమి శివబా, నువ్వు కూడా వస్తున్నావా అన్నారు. శివాజీ, అవును స్వామి అన్నారు. వస్తున్నాను అన్నారు. సరే, నాకేమీ అభ్యంతరం లేదులే అంటూ ముందుకు నడిచారు. పిలుచుకుని పోవడానికే వచ్చిన రంగోబా శిష్యుడు ముందుకు నడుస్తుంటే సమర్థుల వారు, శివాజీ అతని వెంట నడిచి ధర్మశాలకు చేరుకున్నారు. శివాజీ మనసంతా అల్లకొల్లోలంగా ఉంది. వారు వధించినటువంటి దున్నపోతు తాలూకు అవశేషాలు అవి పక్కన పెరట్లో ఉంటాయనే భావన చాలా జుగుప్సాకరంగా వేధిస్తోంది. సమర్థుల వారు రాక తెలియగానే రంగనాథస్వామి ఎదురొచ్చి స్వాగతించి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి ఉన్నతాసనంపై కూర్చోబెట్టారు. కనుసైగతోనే శిష్యులు వెంట వెంట పాదపూజ సామాగ్రి అంతా అమర్చి ఉంచినటువంటి పళ్ళేల్లో తెచ్చి పక్కన పెట్టారు. రంగనాథస్వామి వారు, గురుదేవ, నేను ఎంతో అదృష్టవంతుడిని, ఈరోజు తమరు దయతో తప్పకుండా పాదపూజకు అనుమతి ఇవ్వాలి అని ప్రార్థనిస్తే సమర్థులు వారు అనుమతిచ్చి తల ఊపారు. రంగనాథస్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో గురుదేవులకి పాద ప్రక్షాళన చేసి పుష్పాలతో అర్పించి పాదతీర్థాన్ని తలపై చల్లుకుని తీర్థాన్ని స్వీకరించారు. పాదాల వద్ద వండిన పదార్థాలు తెచ్చి శిష్యులుంచితే నివేదించారు. అంతసేపు ధ్యాన ముద్రలో ఉన్న సమర్థులు ఉన్నారు. తర్వాత హారతిచ్చి గురుదేవులకు జయ జయ రఘువీర సమర్థాన్ని జయ జయనానాదాలు చేయగా సమర్థులు కూడా శృతి కలిపారు. తర్వాత సమర్థులు, ఏమి రంగోబా, ఈరోజు భక్తి శ్రద్ధలతో గురు పూజ చేసే ఏదో విశేషం ఉండాలి అంటూ ప్రశ్నించారు. అందుకు రంగోబా, స్వామి, తమకు తెలియనటువంటిది ఏమిటి ఉంటుంది? నేను ఈ రోజున దున్నపోతును వధించానని ఆరోపణ చేయబడింది కదా, దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, దయతో నన్ను విముక్తుణ్ణి చేయనని ప్రార్థిస్తున్నానన్నాను. సమర్థ రామదాస్ స్వామి, సరేలే కానివ్వు, ఏం చేస్తాను, త్వరగా వడ్డన కానీ, రాముల వారి ప్రసాదానికి రమ్మనమని చెప్పావు కదూ. శివాజీ మహారాజుతో సహా అందరికీ విస్తరలు వేశారు. గురుదేవులకు ఒక పైన రంగోబా, మరొక వైపు శివాజీ పీటలు వేసి విస్తరాకులు వేశారు. శిష్యులు వడ్డన తీసేలోపు సమర్థుల వారు, రంగోబా, అయిందేదో అయింది, మనం భోజనాలు చేసే సమయంలో ఈ దున్నపోత అవశేషాలు ఎందుకు ఇక్కడ, వాటిని యథాస్థానానికి చేర్చు అన్నారు. రంగోబా వెంటనే, గురుదేవ, వస్తున్నా, ఒక్క క్షణం అని ఆజ్ఞ అయింది కదా అని పూర్తి చేసి వస్తాను అంటూ చేతిలోకి కమండలం తీసుకొని పెరట్లోకి వెళుతూ ఉంటే సమర్థుల వారు, శివబా, నువ్వు కూడా వెళ్ళి పెరట్లోకి కాళ్ళు కడుక్కుని భోజనానికి త్వరగా రా అన్నారు. శివాజీ మహారాజు కూడా పెరట్లోకి వెళ్ళగా రంగోబా స్వామి తన కమండలంలో నీరు చేతిలోకి తీసుకుని అభిమంత్రించి, సమర్థుల వారి ఆదేశం అయింది, ఇంకా లేచిపో అన్నారు. అంటే ఆ దున్నపోత అవశేషాలపైన చల్లారు. శివాజీ తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. అలా చూస్తుండగానే క్షణంలో దున్నపోత లేచి తిరుగుతున్నది. మనసంతా ఆశ్చర్యానందాలతో నిండిపోగా కాళ్ళు కొడుకుని వచ్చారు. శివబా, నేను ఈ భ్రష్టాహారాన్ని శ్రీరామ ప్రసాదమని భుజించపోతున్నాను, మరి నీ సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ వింతలన్నీ చూస్తూ శివాజీ మహారాజు, గురుదేవ, తమరి ఆహారం స్వీకరిస్తుంటే అదే మాకు మహాప్రసాదం అని కళ్ళు తుడుచుకుని భోజనానికి కూర్చున్నారు. శివాజీకి మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విస్తరణలో వడ్డించిన పదార్థాలు గుమగుమలాడుతూ పంచభక్ష పరిమాణాలుగా గోచరిస్తున్నాయి. గురుదేవులు శక్తి సామర్థ్యాలు తనకన్నా సంగనాథస్వామి బాగా గుర్తించారని, నిజంగా వారే సమర్థులకు తగిన శిష్యులని భావించుకుంటూ గురుదేవులు చలోక్తులు రంగోబా సమాధానాలు వింటూ హాయిగా భోజనాన్ని ముగించారు. తర్వాత రంగోబా గురుదేవులకును శివాజీకి నూతన వస్త్రాలు, తాంబూలాలు సమర్పించారు. సమర్థులు వారు రంగోబాని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వీడ్కోలు తీసుకున్నారు. శివాజీ వెంటరాగా సమర్థుల వారు తిరిగి తన బసకి చేరుకున్నారు. ఈ లీలంతా ఎందుకు జరిగిందో అర్థం కాని శివాజీ గురుదేవులని అడిగేందుకు ధైర్యం లేక అలాగే మదన పడుతున్నాడు. సమర్థులే స్వయంగా శివాజీని చేరదీసుకుని, శివబా, చూసేవా, రంగోబా ఎంత ప్రతిభావంతుడో అర్థమైందా? అతని వేషమని భ్రమించావు, అతని భక్తిని, శక్తిని ప్రేమించాలా చెప్పు.
ఉదయం నీ మనసులో అతని వేషాన్ని చూడగానే సాధువు అంటే ఇలా ఉంటారా అని నీకు సందేహం వచ్చింది అని వెంటనే ప్రశ్నించారు. అసలే తికమక పడుతున్న శివాజీ మహారాజుకి ఈ ప్రశ్నతో అపరాధం ఏమిటో తెలుసుకున్నాడు. గురుదేవా, నన్ను మన్నించండి. నాకు ఇటువంటి భావం కలగడం మాట వాస్తవం. అంతేగాక తమరు కూడా అతన్ని భ్రష్టుడు అనేసరికి నా భావానికి మరికొంత మీరు మద్దతు ఇచ్చినట్టు అయింది. విశ్వాసం మరికొంచెం పెరిగింది. ఆ పైన సేవకుడు వచ్చి అక్కడ చూసినటువంటి వృత్తాంతం చెప్పిన తర్వాత నాలో మరింత అసహ్యం దృఢపడింది. దయతో తమరు ఆహ్వానాన్ని మన్నించి బయలుదేరినప్పుడు కనీసం తమ ఇరువురి అంతరంగాలు నేను అర్థం చేసుకోలేకపోయాను దీనుడని. కానీ తమ కరుణా ప్రసారం నాపై ప్రసరింపజేసి నన్ను కృతార్థుని చేయడం కోసం ఈ చనిపోయిన దున్నపోతుని బ్రతికించడం జరిగింది. ఈ లీలంతా నాకు ఇప్పటి వరకు అగమ్యగోచరంగానే ఉంది. గురుదేవా, ఇంకా ఇప్పటికి అంతు చిక్కినటువంటి ప్రశ్న నన్ను వేధిస్తున్నది అంటూ వారి పాదాల పట్టి నమస్కారం చేశాడు శివాజీ మహారాజ్. సమర్థులు వారు చిరునవ్వులు చిందిస్తూ, శివబా, సాధువు అంటేనే సాధుత్వం మూర్తీభవించిన వ్యక్తి. వారు సర్వజీవుల యందు ఆత్మ తనయందే ఉన్నాదని దర్శించినటువంటి మహనీయులు. ఏ జీవికి హింస కలగకూడదని కనీసం క్రూరముగాల పట్ల కూడా కాఠిన్యతని ప్రదర్శించక దాని ఆకారానికి విలువనియ్యక అందులో ఉండే పరమాత్మను దర్శిస్తారు. కాబట్టి ఘోరారణ్యాల్లో నివసించినటువంటి వారికి భయం అన్నది లేదు. సమాజంలో మానవ రూపంలో ఉండి క్రూర కృత్యాలు చేస్తున్నటువంటి మానవుల కన్నా అరణ్యంలో క్రూర జంతువులే సాధువుల సంగతిని పొంది సాధుత్వాన్ని పొందుతాయి. వారి సాన్నిధ్యంలో అవి కూడా వాటి స్వభావాన్ని మార్చుకుంటూ దీనంతటికీ పరమ ప్రేమే సూత్రము. రాజా, నీ రాజ్యంలో ఏ సాధువులకి అవమానం జరగకుండా జాగ్రత్త పడు. యథా రాజా తదా ప్రజ అని ఒక సామెత ఉంది. అందరూ దాన్ని వినే ఉంటారు. అందుచేత నువ్వు సర్వకాల సర్వావస్థల యందు సాధువుల పట్ల దయతో, వినయంతో, శ్రద్ధతో, ప్రేమతో వ్యవహరించు. ఒకవేళ వారు బూటకపు సాధువులే అయిపోతే నీ ప్రేమను తట్టుకోలేక వారే ఓడిపోయి తమ కపటత్వాన్ని స్వస్తి చెప్తారు. కానీ నీలోని స్వచ్ఛతని భంగం రానీయకు. సత్యం ముందు అసత్యం, న్యాయం సమక్షంలో అన్యాయం. వణుకుచున్నట్లు ధర్మవర్తనల ముందు అధర్మవర్తనలు వణుకుతారు. నువ్వు నిశ్చలమైనటువంటి మనస్కుడివై ధర్మ సంస్థాపనార్థం కోసం చేయవలసినటువంటి రాజువి. నీ వలన కాకపోతే నీ భటుల వల్ల కానీ నీ ప్రజల వల్ల కానీ సాధు సంతులకి నొప్పి కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత నీది. ప్రజలు చేసే సకల కార్యక్రమాల యొక్క ప్రతిఫలమునందు రాజుడికి భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి నీ మనోభావాలు సరిచేయడం కోసమే ఈ వింత నాటకాన్ని నేను చేశాను. ఆత్మ పరమాత్మల అభేదం ఎరిగిన వారికి ప్రకృతిపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. దీని ద్వారా అఘటనాఘటన సామర్థ్యం, అనిమాధ్యస్థ సిద్ధులు లభిస్తాయి. అందుచేత సాధువుల సామర్థ్యాన్ని ఎవరు అంచనా వేయలేరు. నీ సేవకునికి వినిపించినటువంటి మాటలు, కనిపించిన దృశ్యము అంతా అసత్యమే. అక్కడ అసలు దున్నపోతు లేదు, వధించడం లేదు, అవశేషాలు లేవు, అంతా మాయే. నీలో అహంకారం తొలగడానికి ఏర్పడినటువంటి ఇంద్రజాల అహంభావమే దున్నపోతు. దాన్ని వధించడం అంటే దాన్ని దూరీకరించుట అని గ్రహించు. నీ చేత చూడబడి ఈ జగత్తంతా అసత్యం. సత్యం దృష్టికి గోచరించదు. సత్పదార్థం ధరించి ప్రకృతి చిత్కలలో వెలుగుతూ దృష్టి గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి యదృశ్యం తన్నస్యం అనే సూక్తి ప్రకారం దృష్టికి కనిపించేదల్లా నశింపు కలుగుతుంది. ఏది కనిపించదో అది శాశ్వతమైనది, సత్యమైనది. కాబట్టి సత్యాన్వేషణకి నీకు ముఖ్యం. అందుకు కావలసినటువంటి సదసద్వివేకం అని తెలుసుకో. అంటే సత్ అసత్తుల జ్ఞానం. దాన్ని నిత్యానిత్య వివేకం అని కూడా వ్యవహరిస్తారు. రాజా, నీకు ఈ రాజ్యపాలన ఎంత ముఖ్యమో ఆత్మసామ్రాజ్య పాలన కూడా అంతే ముఖ్యం. నువ్వు దానిపైన కూడా ఆధిపత్యం వహించాలన్నదే నా ఆశయం. అందుకే ఈ తపన. ఇప్పుడు నీ సందేహాలన్నీ తీరేయా, ఇంకేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. శివాజీ మహారాజు, స్వామి గురుదేవ, తమ అనుగ్రహం వలన ఈ దీనుడు క్రమంగా మాత్రమే ఆధ్యాత్మిక విషయాలను గ్రహించగలుగుతున్నాడు. తమరు అపార కృప, మా తల్లిగారి బోధనలు నన్ను నిలబెడుతున్నాయి. ఈ రాజ్యభారం వదిలితే ఆత్మసామ్రాజ్యం లభిస్తుందని ఆలోచిస్తున్నాను. దానికి తమరు అంగీకరించక ఈ కార్యభారాన్ని వహించమని శాసిస్తున్నారు. ఈ రెండిటిని సమన్వయం నాకు కుదరడం లేదు. నన్ను తీర్చిదిద్దే భారం తమరు బాధ్యత వహించాలి. వాళ్ళ బాధ్యత మీరు వహిస్తే నేను మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను, కృతజ్ఞుడని అని గురుదేవుల పాదముల పట్టి నమస్కారం చేసి ఇలా నిలబడ్డాడు. సద్గురు సమర్థులు కృపాశిస్సుల దృష్టితోనే శివాజీపై కురిపించి ప్రసన్నులై దిగ్విజయవస్తు అని దీవించారు. తర్వాత రంగనాథస్వామి వారు సమర్థుల వారిని కీర్తిస్తూ కటిబంద్ అనే పద్యకావ్యాన్ని రచించి సద్గురు చరణారవిందనముల దగ్గర సమర్పించారు. శివాజీ దానికి ప్రసన్నులై సద్గురువులు ఇద్దరూ కూడా సమర్థుల వారును రంగనాథ స్వామి వారును కొన్ని రోజులు సతారాలో గడిపారు. ఈ శుభ సందర్భంలో అక్కడ చేరి ఉన్నటువంటి అనేక మంది శిష్యవర్గానికి సువర్ణావకాశంగా అమరింది.
నిత్యము మాహూలి సంగమ స్నానం, సద్గురువుల ప్రవచనం శ్రవణం చేసే భాగ్యం, వారి సమక్షంలో ప్రసాదం స్వీకరించే భాగ్యం వారికి లభించింది. తర్వాత ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. సమర్థులు వారు అడవుల్లో తిరుగుతున్నారని నిరంతరం ఎక్కడ ఏమి జరుగుతుందో వారి అంతర్దృష్టితో గమనిస్తూనే ఉంటారు. శివాజీ ఏదైనా క్లిష్ట పరిస్థితి ఏర్పడితే వెంటనే సమర్థులు వారు ధ్యానించగానే అదృశ్యంగా అక్కడి పరిస్థితులను చెక్కబడుతూ ఉండేవారు. ఇదియే వారి సామర్థ్యం. కాబట్టి సద్గురువుల సాంగత్యం ద్వారా పొందలేనిది ఏదీ లేదని ప్రతి వారికి తెలియాలి. తెలియకపోతే అవకాశాలని మనం విడిచిపెట్టుకున్నట్టే జరుగుతుంది అని నిత్యానందుల వారు జయ జయనాదాలు పలికి ఇక్కడితో ఇవాళ మనం స్వామివారి తాలూకు అధ్యాయం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా